యూత్ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్లో ఒకరు ఊర్వశి రౌతేలా. ఈమె మన తెలుగు ఆడియన్స్కి కేవలం ఐటమ్ సాంగ్స్ ద్వారానే పరిచయమైంది. హీరోయిన్గా ఈమెకు టాలీవుడ్లో ఒక్క సినిమాలో కూడా నటించే అవకాశం రాలేదు. కానీ హిందీలో అనేక సినిమాల్లో హీరోయిన్గా నటించింది. తెలుగులో ఈమె వాల్తేరు వీరయ్య, బ్రో, ది అవతార్, డాకు మహారాజ్ వంటి చిత్రాల్లో కనిపించింది. ఈ పాటలకు మన ఆడియన్స్ నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా డాకు మహారాజ్లోని దబిడి దిబిడి సాంగ్కి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ ఈ పాట ప్రతి చోట మనకు వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఊర్వశి రౌతేలా ఒక్కోసారి ఇంటర్వ్యూస్లో చాలా తలతిక్కగా మాట్లాడుతూ ఉంటుంది. ఆమె మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్కి గురవుతూ ఉంటాయి. రీసెంట్గా ఆమె ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సౌత్ ఆడియన్స్ నాకు ఖచ్చితంగా గుడి కట్టాల్సిందే అంటూ డిమాండ్ చేసింది. ఆమె మాట్లాడుతూ, నార్త్ ఇండియాలో బద్రీనాథ్ టెంపుల్ పక్కనే నా పేరు మీద ఒక టెంపుల్ ఉంటుంది. భక్తులందరూ బద్రీనాథ్లో దర్శనమయ్యాక నా టెంపుల్లోకి వచ్చి మొక్కుకుంటారు. అంతేకాదు, ఢిల్లీలోని ఒక విశ్వవిద్యాలయంలో నా ఫోటోకు దండలు వేసి పూజిస్తూ ఉంటారు. అక్కడ నన్ను అందరూ దండమమాయి అని పిలుస్తారు. నేను ఈ విషయాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. నేను చెప్పేది నిజం. మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. సౌత్లో నేను పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలతో కలిసి సినిమాలు చేశాను. అక్కడ కూడా నాకు అభిమానులున్నారు. వాళ్ళని కూడా నాకు టెంపుల్ కట్టాలని కోరుకుంటున్నాను. దేవత అయ్యి అందరినీ ఆశీర్వదిస్తాను అంటూ చెప్పుకొచ్చింది ఊర్వశి రౌతేలా. ఇది ఆమె ఫన్నీగా మాట్లాడింది అనుకుంటే చాలా పెద్ద పొరపాటు. సీరియస్గానే చెప్పింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈమెకు ఖచ్చితంగా పిచ్చి పట్టింది. ఈమెతో నటించే నటీనటులు కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ సోషల్ మీడియాలో ఈమె మాట్లాడిన వీడియోను చూసి కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఊర్వశి మాట్లాడటం కొత్తేమీ కాదు. గతంలో సైఫ్ అలీ ఖాన్పై దుండగులు దాడి చేస్తే నా దగ్గర కూడా విలువైన వస్తువులున్నాయి, వాటిని కూడా తీసుకొని పోతారేమో, సెలబ్రిటీలకు రక్షణ లేకుండా పోయింది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా నేను నటించిన చిత్రం తెలుగులో పెద్ద హిట్ అయ్యింది, కియారా అద్వానీ నటించిన సినిమా అటర్ ఫ్లాప్ అయ్యింది అంటూ అప్పట్లో మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.